హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఎన్టీపీసీ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. అప్లికేషన్ లాంచింగ్ డేట్ 25 సెప్టెంబర్ 2025. అయితే ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్లో డైలీ విత్డ్రాల్స్ ఇస్తారా లేదా, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుందండి. ముందుగా వీడియో డిస్క్లైమర్, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము, ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఎన్టీపీసీ ఈ కంపెనీ మన ఇండియాలోనే ఉంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కావాలంటే మీరు వీళ్ళ పర్సనల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్ వాళ్ళు లాంచ్ చేశారా చేయలేదనేది వాళ్ళ వెబ్సైట్లో ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ విషయం తెలియక చాలామంది ఏమనుకుంటారంటే ఈ కంపెనీ వాళ్ళే ఈ ఎర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారేమో అనుకుని పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి ఎర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి ఎర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ఫాలో నో మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తారు. ముందుగా రిజిస్టర్ అవగానే మీకు ₹20 ఇందులో సైన్అప్ బోనస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సర్వీసెస్ అంటే కస్టమర్ సర్వీస్కి వెళ్తుంది. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. డైలీ మీకు సైన్ ఇన్ రివార్డ్ కూడా రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే టాస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే మీకు లక్కీ డ్రా కూడా ఇందులో ఉందని చెప్తున్నారు. బ్లాగ్ మీద క్లిక్ చేస్తున్నాను. బ్లాగ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ఏంటంటే మీకు విత్డ్రాల్స్ వచ్చినాయి అనుకోండి, ఆ విత్డ్రాల్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మీ బ్యాంకులో డబ్బులు క్రెడిట్ అయిన తర్వాత SMS వస్తుంది కదా, ఆ SMS స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలోకి వెళ్తుంది. మీరు విత్డ్రాల్ ప్రూఫ్, SMS ప్రూఫ్ని రెండు కూడా ఇందులోకి అప్లోడ్ చేసేసి ఇక్కడ ఏదైనా కమెంట్ అయితే ఇచ్చి పబ్లిష్ మీద క్లిక్ చేసినట్లయితే ఇందులో మీకు రివార్డ్ కూడా రావడం జరుగుతుంది. అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. మై ఆర్డర్స్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ మై బిల్, మై టీమ్, ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ కార్డ్ని అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ VIP మీద క్లిక్ చేస్తున్నాను. VIP లెవెల్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. మీరు ఈ VIP లెవెల్ గురించి మీరు డెప్త్గా తెలియకుండా మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయకండి, నష్టపోతారు. ఇందులో మీరు రిజిస్టర్ అవ్వగానే ముందుగా మీరు VIP 0లో అయితే ఉంటారనమాట. ఇక్కడ VIP 1, 2, 3 అని ఇచ్చారు కదండి. సో ఈ VIP 1కి, 2కి, 3కి, 4కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ₹290 మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు VIP 1కి ఎలిజిబుల్ అవుతారు. దాని ద్వారా మీరు వెల్ఫేర్లో మీరు VIP 1 ప్లాన్ కొనవచ్చు. అలాగే ఇన్నోవేషన్లో మీరు VIP 1 ప్లాన్ కొనవచ్చు అనమాట. VIP 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే ₹1990 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వెల్ఫేర్లో మీరు VIP 1 ప్లాన్ కొనడానికి అర్హత పొందుతారు. ఇన్నోవేషన్లో మీరు VIP 2 ప్లాన్ కొనడానికి అర్హత పొందుతారనమాట. అలాగే ఇక్కడ VIP 3, VIP 4, 5 ఇలా ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. టెలిగ్రామ్ చెప్పాను కదా, వాళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఈ అప్లికేషన్ మీరు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఫోన్లో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు చూసుకోండి. అది APK ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 సిరీస్లుగా ఇచ్చారు. స్టెబుల్, వెల్ఫేర్, ఇన్నోవేషన్ అని ఇచ్చారు. ఇందులో ముందుగా మనం స్టెబుల్ గురించి మాట్లాడుకుందాం. స్టెబుల్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా మీరు డైలీ విత్డ్రాల్స్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుందని చెప్తారు. కానీ అప్లికేషన్ అప్పుడు వరకు వర్క్ చేయదు. ఒకవేళ వర్క్ చేసినా మీరు విత్డ్రాల్స్ అప్లై చేస్తే మీకు విత్డ్రాల్ సక్సెస్ అని చూపిస్తుంది, కానీ మీ అమౌంట్ బ్యాంకులోకి క్రెడిట్ అవ్వదు. ఈ విషయం చాలామందికి తెలియక ఇన్వెస్ట్మెంట్లు చేసి నష్టపోతూ ఉంటారు. అయితే ఇందులో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు VIP 1కి ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే VIP 2కి ఎలిజిబుల్ అవుతారు, VIP 3కి ఎలిజిబుల్ అవుతారు. అంతేగాని మీకు ఇందులో ఎటువంటి ప్రాఫిట్ అయితే మీకు రాదు. 100% అయితే నేను చెప్తున్నాను, ఇందులో మీరు నష్టపోతారు. ఇది చాలామంది యూట్యూబర్స్ మీకు చెప్పరు. ఎందుకంటే ప్లాన్ గడువు పూర్తవగానే వస్తుందని చెప్తారు, అంతేగాని మీకు డబ్బులు రావు అని చెప్పరు అనమాట. సో స్టెబుల్లో మీకు ఎటువంటి ప్రాఫిట్ రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం VIP 1, VIP 2, VIP 3కి ఎలిజిబుల్ అవుతారు అంతే. వెల్ఫేర్ మీద క్లిక్ చేస్తున్నాను.
వెల్ఫేర్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇది VIP 1 వాళ్ళు తీసుకోవాలి, ఇది VIP 2, ఇది VIP 3 వాళ్ళు మాత్రమే కొనడానికి అర్హులు అనమాట. సో మీకు నేను VIP లెవెల్ చార్ట్ గురించి చెప్పాను కదా. స్టెబుల్లో మీరు ₹290 ఇన్వెస్ట్మెంట్ చేస్తే VIP 1కి ఎలిజిబుల్ అవుతారు. ఈ ప్లాన్ తీసుకోవడానికి అవుతుందన్నమాట. సో ఇలాంటివన్నీ ప్లాన్స్ తీసుకోవాలంటే ముందుగా మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితేనే మీరు ఇందులో ప్లాన్స్ తీసుకోవడానికి అవుతుందన్నమాట. ఇది వెల్ఫేర్లో కానీ ఇన్నోవేషన్లో కానీ. సపోజ్ మీరు ఇప్పుడు ఈ ప్లాన్ తీసుకున్నారనుకోండి, 1 డే ఇచ్చారు ప్లాన్ పీరియడ్, అంటే 24 గంటల తర్వాత ₹300 మీ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది. మీరు విత్డ్రా చేసుకోవచ్చు. వెల్ఫేర్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా మీరు విత్డ్రా అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చిన ప్లాన్ పీరియడ్ని బట్టి మీరు విత్డ్రా చేసేసుకోవచ్చు. అయితే ఇందులో ఏం జరుగుతుందంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక వారం పోయిన తర్వాత, 10 రోజులు పోయిన తర్వాత ఇందులో ఎలా ఉంటుందంటే, ఒక ₹1000 ప్లాన్ ఇస్తారు. సేమ్ ఇలాగే 1 డేనో లేదా 24 అవర్స్ పెట్టేసి మీరు ₹1000 పెట్టుబడి పెడితే మీకు ₹3000 ఇస్తామని పెడతారు. సో అలాంటి ప్లాన్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 100% మీకు నష్టం కలుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్నోవేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్నోవేషన్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇవన్నీ కూడా VIP 1 వాళ్ళకే ఇచ్చారు. ఇందులో కూడా ఏంటంటే మీకు డైలీ విత్డ్రాల్స్ రావండి. ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. మీకు ముందుగానే చెప్పాను కదా, అప్లికేషన్ అప్పటి వరకు వర్క్ చేయదు. ఒకవేళ వర్క్ చేసినా కూడా మీకు విత్డ్రాల్స్ అప్లై చేసినా మీకు సక్సెస్ అని వస్తుంది, కానీ పేమెంట్ బ్యాంకులోకి క్రెడిట్ అవుతుంది అన్నమాట. ఇది 49 రోజుల ప్లాన్ తీసుకున్నట్లయితే. ఇందులో కూడా ఏంటంటే మీకు ప్లాన్ పీరియడ్ తగ్గుతూ వస్తాయి అన్నమాట మెల్లమెల్లగా. ఇప్పుడు ఒక వారం రోజుల తర్వాత అయినా సరే వీళ్ళు ఇందులో ప్లాన్స్ మారుస్తారు. ఏది ఇన్నోవేషన్లో కానీ వెల్ఫేర్లో కానీ వాళ్ళు ప్లాన్స్ చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఆ చేంజ్ చేసినప్పుడు మీరు గమనించుకోండి. ఎవరైనా ఎక్స్పర్ట్ అంటే వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదని మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. అంతేగాని ఎవరెవరో చెప్పారు కదా అని చెప్పి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటే మీ డబ్బు నష్టపోతారనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇన్నోవేషన్లో ఒక 15 రోజుల ప్లాన్ వచ్చిందనుకోండి, అది కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం మంచిది. ఒకవేళ 1-2 రోజుల్లో ప్లాన్స్ వస్తాయి అనమాట. అంటే ప్లాన్ పీరియడ్ 1 డే 2 డే పెడతారు. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎగ్జాంపుల్గా ₹700 ప్లాన్ పీరియడ్ 1 డే లేదా 2 డేస్ ఇచ్చారనుకుందాం. టోటల్గా మీకు ₹3000 వస్తుందని చెప్తారు. సో ఇక్కడ స్కామ్ అనమాట ఇది. ₹700 పెట్టి మీరు ప్లాన్ తీసుకుంటే 2 రోజుల తర్వాత ₹3000 మీరు విత్డ్రా పెట్టగానే సక్సెస్ అని చూపిస్తుంది. మీ బ్యాంకులోకి అమౌంట్ క్రెడిట్ అవ్వదు. కస్టమర్ కేర్ కూడా మీకు రిప్లై ఇవ్వదన్నమాట. సో అందుకని ఏంటంటే మీరు అలాంటివన్నీ కూడా గమనించుకుంటే నష్టపోకుండా ఉంటారన్నమాట. మళ్ళీ మీకు ఒకసారి క్లారిటీగా చెప్తాను. స్టెబుల్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా మీకు డైలీ విత్డ్రాల్స్ రావు. ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవ్వాలంటారు. వెల్ఫేర్లో మీకు డైలీ విత్డ్రాల్స్ వస్తాయి. ఇందులో ప్లాన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. 1 అవర్ 24 అవర్స్ ప్లాన్స్ వస్తూ ఉంటాయి. చాలా ఆఫర్స్ ఇస్తూ ఉంటారనమాట. ₹700 పెడితే 5000 ఇస్తాం, 6000 ఇస్తామని. అది స్కాము. మీరు నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నష్టపోతారు. ఇన్నోవేషన్లో కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ రావు. ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవ్వాలి. ప్రజెంట్ ఉన్న ప్లాన్స్ మీద అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు నష్టపోతారు. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. దయచేసి ఇక్కడ నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ డబ్బు నష్టపోతే నా రెస్పాన్సిబుల్ కాదు, ముందుగా చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ అయినా, లాంగ్ టర్మ్ అయినా, ఫిక్స్డ్ టైప్ అయినా, ఫండ్ టైప్ అయినా, VIP టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఫిక్స్డ్ టైపా, ఫండ్ టైపా, VIP టైపా. ఈ అప్లికేషన్ వచ్చి VIP టైప్ అప్లికేషన్ అండి. VIP టైప్ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా అలాగా 3 సిరీస్లుగా ఇస్తారనమాట. ఇలా 3 సిరీస్లుగా ఇచ్చారంటే ఇది VIP టైప్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ VIP టైప్ అప్లికేషన్స్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు, నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను ఏంటంటే, ఇలాంటి అప్లికేషన్స్ ఎప్పుడు కూడా 25 రోజులు, 30 రోజులు, ఒక్కొక్కసారి 40 రోజులు కూడా వర్క్ చేస్తూ ఉంటాయన్నమాట. కొన్నిసార్లు 10 రోజులకు కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఇది కూడా మీరు గమనించుకోవాలి. కొంతమంది అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదని అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి, అర్నింగ్ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని నేను ఎవరికి సలహా ఇవ్వను. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. మీ డబ్బు మీ ఇష్టం. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాం. ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా టెలిగ్రామ్ బయోలో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. దానికి మీరు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.